ఏపీలో లిక్కర్ కేసును విచారిస్తున్న సిట్ అధికారుల విశ్వసనీయత ఇప్పుడు పూర్తి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 11 కోట్ల రూపాయల వ్యవహారంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటే హఠాత్తుగా శనివారం రాత్రి మరో 5 కోట్ల రూపాయలకు సంబంధించిన వీడియో అంటూ వెలుగులోనికి తెచ్చారు. కానీ ఈ వీడియో విషయంలో కూడా సిట్ అధికారులు చెబుతున్న దానికి వాస్తవానికి ఎక్కడ పొంతన కుదరలేదు. రాత్రంతా ఒకలా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెల్లవారేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన పాయింట్ను లేవనెత్తేసరికి తెల్లారేసరికి ఈ 5 కోట్ల రూపాయల వీడియో విషయంలో కూడా మాట మార్చేసింది. ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే శుక్రవారం ఏసీబీ కోర్టులో రాజు కసిరెడ్డిని ఇతర నిందితులు ప్రవేశపెట్టినప్పుడు రాజు కసిరెడ్డి ఆ డబ్బు నాది కాదు, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, అంతా ప్లాన్ చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నేనే ఇచ్చానని చెప్తున్నారు, దాని మీద నా వేలుముద్రలు ఉన్నాయేమో పరిశీలించాలి, దాంతోపాటు 2024 జూన్ నాటిది ఆ డబ్బు అని చెప్తూ ఉన్నారు, ఆ రోజు పెట్టామని చెప్తూ ఉన్నారు. మరి అదే నిజమైతే ఆ డబ్బుల కట్టల సిరీస్ నెంబర్లన్నింటినీ పరిశీలించాలి. నిజంగానే ఆ డబ్బంతా 2024 జూన్ నాటికి అంటే ముందే ఆర్బీఐ రిలీజ్ చేసిన డబ్బా, లేకుంటే అంతకు ముందు బ్యాంకులు ఆ తర్వాత బ్యాంకుల నుంచి బయటకు వచ్చిన డబ్బా? ఈ విషయం తెలిస్తే ఈ సిట్ అధికారులు ఆ 11 కోట్ల రూపాయలని అక్కడ ఉంచారు ఉద్దేశపూర్వకంగా ఇరికించడానికి అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఆ పని చేయండి అని కోర్టును విజ్ఞప్తి చేశారు. శుక్రవారమే ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ వీడియోని ఆ నోట్ల కట్టలని మొత్తం వీడియోగ్రఫీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ 11 కోట్ల రూపాయలు ఎలాంటి ఫ్యాబ్రికేటెడ్ కాకపోతే, అక్కడికి తీసుకెళ్లి పెట్టినవి కాకపోతే సిట్ అధికారులు కూడా ఎస్ చూసుకోండి, పరిశీలించండి అని చెప్పి ఉండాలి. కానీ హఠాత్తుగా ఎప్పుడైతే ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందో శుక్రవారం రాత్రే ఎస్బీఐ బ్రాంచ్ కు ఆ డబ్బునంతా తరలించి డిపాజిట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే 11 కోట్ల రూపాయలు కావడంతో కౌంటింగ్ కు టైం తీసుకుంది. అందులోని ఈ విషయం తెలిసిన రాజు కసిరెడ్డి తన లాయర్ల ద్వారా శనివారం ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేయించారు. ఈ డబ్బుని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా, వీడియోగ్రఫీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తీసుకెళ్లి బ్యాంకులో వేస్తూ ఉన్నారు, అడ్డుకోండి అని చెప్పారు. దాంతో విచారణ అధికారిని ఏసీబీ కోర్టుకు పిలిపించింది. అక్కడికి వచ్చిన అధికారి మేము ఆల్రెడీ కోర్టులో డిపాజిట్ చేసేసామని చెప్పారు. సరే డిపాజిట్ చేసింటే ఆ డిపాజిట్ కి సంబంధించి రసీదు ఏది అని అడిగారు. సోమవారం ఇస్తామన్నారు ఫస్ట్. లేదు కనీసం వాట్సాప్ లోనే ఇప్పటికిప్పుడు చూపించండి అని కోర్టు అనేసరికి ఒక అరగంటలో వస్తామని వెళ్ళిపోయిన అధికారులు ఇంకా తర్వాత అసలు రాలేదు. దాంతో కోర్టుకు కూడా విషయం అర్థమైంది. ఆ 11 కోట్ల రూపాయలు 2024 జూన్ నాటివి కాదు, ఈ మధ్య ఏమన్నా అక్కడ పెట్టి ఉద్దేశపూర్వకంగా సిట్ అధికారులే కుట్ర చేస్తున్నారేమో అన్న అనుమానం కోర్టుకు కూడా వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చింది. మీరు ఆ 11 కోట్ల రూపాయలని ఇతర డబ్బుతో కలపద్దండి, పక్కన పెట్టండి అని. సో ఈ తర్వాత ఇంకేం జరుగుతుంది అన్నది ఇప్పుడు చూడాలి. ఆ నోట్ల కట్టలన్నీ పరిశీలిస్తే రాజు కసిరెడ్డి కావచ్చు, వాళ్ళ తరఫున న్యాయవాదులు చెప్తున్నది ఏంటంటే ఆ 11 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాంకుల నుండి రిలీజ్ అయ్యాయి, ఆ నోట్ల కట్టలపై ఉన్న నెంబర్ల ఆధారంగా అవి ఎప్పుడు ముద్రించారు, ఎప్పుడు బయటకు వచ్చాయన్న విషయం తెలిస్తే ఆ 11 కోట్ల అన్నది తీసుకెళ్లి అక్కడ పెట్టారు, ఈ మధ్య పెట్టారు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే ఇంత హడావిడి జరుగుతుంటే విచిత్రంగా 11 కోట్ల రూపాయలు దొరికిన రోజు అసలు బ్రహ్మాండం బద్దలైపోయింది అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా శుక్రవారం ఎప్పుడైతే రాజు కసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఈ అభియోగాలు ఆరోపణలు లేవనెత్తారో అప్పటి నుంచి నిన్న సాయంత్రం వరకు కామ్గా ఉంది. కనీసం కోర్టులో ఏం జరుగుతోంది అన్న అప్డేట్ ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు ఇష్టపడలేదు. అంటే 11 కోట్ల రూపాయల విషయంలో దొరికిపోయాము, ఇక దాంట్లో మనం ఎదురుదాడి చేయడానికి కూడా ఏమీ లేదు అన్న విషయం అర్థమైందేమో, కానీ ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తే చాలు అన్నట్టుగా ఒక వైఖరి తీసుకున్నారు. కానీ ఇది చాలా దూరం వెళ్ళిపోవడం, ఆ డబ్బుని ఇతర డబ్బులతో కలపద్దని ఏసీబీ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, సిట్ అధికారుల విశ్వసనీయత పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉండడంతో హఠాత్తుగా రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్ల రూపాయలు నగదుకు సంబంధించి వీడియోలు బయటపడ్డాయి. అతడి సెల్ ఫోన్ ని ల్యాబ్కు తీసుకెళ్లి రిట్రైవ్ చేస్తే 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నగదుకు సంబంధించిన వీడియో దొరికింది అంటూ ఒక వీడియోని ప్రసారంలోనికి తెచ్చారు రాత్రి నుంచి. ఆ సమయంలోనే ఈనాడు వెబ్సైట్ లోనే కథనం రాశారు. ఇది రాత్రి ఏమని, ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలనం వెలుగులోనికి డెన్ వీడియో అని పెట్టి దీంట్లో చాలా క్లియర్ గా రాశారు. ఏం రాశారు, ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్ అంటే రహస్య ప్రదేశంలో డబ్బులు దాచి ఉంచిన వీడియో సిట్టుకు లభ్యమైంది. పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి అంటూ ఈనాడు వెబ్సైట్ లోనే రాశారు. దాంతోపాటు ఈటీవీలో కూడా ఈ కథనాన్ని ప్రసారం చేశారు. ఇదంతా నగదు ఎన్నికలలో పంపిణీ చేయడం కోసం సిద్ధం చేసిన నగదు అంటూ ఈటీవీలో కూడా వార్తని ప్రసారం చేశారు. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాయింట్ని తెచ్చింది. అదేంటంటే వీళ్ళు చూపెట్టిన వీడియోల్లో విడుదల చేసిన ఫోటోల్లో 500 రూపాయలు 100 రూపాయల నోట్ల కట్టలే కాకుండా 2000 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. చాలా క్లియర్ గా కనపడుతుంది. ఫోటోలు నిన్న రాత్రి విడుదల చేసిన ఫోటోల్లో కూడా 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. ఉదయానికి ఆ ఫోటోలు వాడడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి.
ఇది 2024 మేలో ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పంపిణీకి సిద్ధం చేసిన డబ్బు అంటే మే నెలలో చేసి ఉండాలి, లేకుంటే ఒక నెల ముందు ఏప్రిల్లో చేసి ఉండాలి, సరే ఫిబ్రవరి అనుకుందాం. అంటే ఎలా చూసినా కూడా 2024లో ఈ డబ్బు అని రాత్రి వీళ్ళు ప్రసారం చేసిన సిట్ అధికారులు చెప్పారంటున్న దాని ప్రకారం 2024 నాటి డబ్బు వీడియో అన్నది అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాయింట్ ఇచ్చింది. ఆ నోట్ల కట్టల్లో 2000 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. 2000 రూపాయల నోట్ల కట్టల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 అంటే ఏడాదికి ముందే 2023 మే నెలలోనే ఉపసంహరించుకుంది, వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఎవరి దగ్గర ఉన్నా అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకుకే ఇచ్చేశారు. అంటే కరెక్ట్ గా ఏడాదికి ముందు 2024 మేలో ఎన్నికలు జరిగితే 2023 మేలోనే ఆర్బీఐ వెనక్కు తీసుకున్న 2000 రూపాయల నోట్ల కట్టల్ని ఎన్నికల సమయంలో పంపిణీకి ఎలా సిద్ధం చేస్తారు? అలాంటిది ఆ వీడియో 2024 ఎన్నికల సమయంలోది, ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం సిద్ధం చేశారని మీరు ఎలా చెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దాంతో ఇంకా సమాధానం లేదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, 2023 మేలోనే వెనక్కి తీసుకున్న ఆర్బీఐ వెనక్కి తీసుకున్న 2000 రూపాయల నోట్ల కట్టలు 2024 మేలో జరిగిన ఎన్నికల సమయంలో పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశమే లేదు. అంటే ఇది పాత వీడియో దొరికిపోయారు. దాంతో వెంటనే ఈరోజు నిన్న రాత్రి ఏమో ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బు అని ప్రసారం చేసిన ఈనాడు సంస్థే ఈరోజు పత్రికలోనికి వచ్చేసరికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ని లేవనెత్తిన తర్వాత ఇది 2021 నాటి డబ్బుగా సిట్ అధికారులు భావిస్తున్నారు అంటూ ఒక లైన్ రాసేశారు లోపల. భావించడం ఏంది? ఆ వీడియోని వెలికి తీసి ఉంటే సాంకేతికత ఆధారంగా అది ఎప్పుడు వీడియో అన్నది కూడా స్పష్టంగా తెలిసి ఉంటుంది. మరి రాత్రి ఏమో ఎన్నికల సమయంలో అన్నారు, వైసీపీ ఆ పాయింట్ లేవనెత్తిన తర్వాత ఇది 2021 నాటిదేమో అని అంటున్నారు. అంటే ఇంత గందరగోళం ఎందుకుంటోంది? పైగా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ నాయుడు ఒక 5 కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడం ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర 5 కోట్ల రూపాయలు ఉండడం అన్నది. అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు. ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు, లేదు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు. కానీ ఆధారాలు చూపించాలి సిట్ అధికారులు, కనీసం కోర్టుకు చూపించాలి. వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్లు ఉంది, ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు. నిజమే అనుకుందాం, కానీ ఆ 5 కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నదానికి ఆధారాలు చూపాలి. లేదు, అది రియల్ ఎస్టేట్ డబ్బు అయి ఉండొచ్చు కదా. సో ఇంత గందరగోళంగా హఠాత్తుగా నిన్నటి వరకు కామ్గా ఉండి ఎప్పుడైతే 11 కోట్ల రూపాయల విషయంలో సిట్టు తీవ్ర గందరగోళం ఒక విధంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఈ వీడియో బయటకు తెచ్చి ఇది చేయబోయారు. కానీ ఈ డబ్బు ఎవరిది, ఎందుకు సంబంధించిన డబ్బు, అసలు ఇది డబ్బు ఎప్పటిది అన్న దాంట్లో మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మరి.